4, బీహార్లో 5, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్ర 11, పశ్చిమ బెంగాల్లో 8, జార్ఖండ్లో 4, ఒడిశా 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి జరుగుతోంది. ఇందులో మధ్యప్రదేశ్లోనే ఈ 2 గంటలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ మధ్యప్రదేశ్లో గనక మనకు చూస్తే 8 స్థానాలకు పోలింగ్ అయితే జరుగుతోంది. ఇందులో 15% ఈ 2 గంటల లెక్క గనక చూసినట్లయితే మనకు 15% పర్సెంటేజ్ అయితే నమోదైనటువంటి సిచ్యువేషన్. అటు యూపీలో 13 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఈ 13 స్థానాలకు మొత్తం 130 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో పర్సెంటేజ్ కనుక మనం చూసినట్లయితే 11.67% పోలింగ్ అయితే నమోదవుతోంది. ఇటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి క్రమంలో అత్యధికంగా ఇటు సికింద్రాబాద్ లో ఉన్నారు. ఆదిలాబాద్ లో 12 మంది పోటీ పడుతున్నటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తోంది. 0.51% పోలింగ్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇక అటు వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, లదాఖ్లలో గనక చూసినట్లయితే 2019 పోలింగ్ పర్సెంటేజ్ మనం చూద్దాము. వెస్ట్ బెంగాల్లో 2019లో 81.76% పోలింగ్ నమోదైంది. అటు బీహార్లో 57.33%, ఒడిశాలో 73.06, జార్ఖండ్లో 66.80, లదాఖ్లో 44.97% నమోదైనటువంటి క్రమంలో ఈ 2 గంటల్లో 2024 మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో 15.75%. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 8 స్థానాలకు గాను 75 మంది పోటీ పడుతున్నారు. ఇక బీహార్ విషయానికి వచ్చినట్లయితే బీహార్లో 5 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. 2019లో 57.33% ఓవరాల్ గా నమోదైతే ఈ 2 గంటల్లో 10.18% మనకి ఇక్కడ చూడొచ్చు. 5 స్థానాలకు మొత్తం 55 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఒడిశా విషయానికి వస్తే ఒడిశాలో 4 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. అటు జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి 24 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. అటు ఇడుపులపాయ ఎస్టేట్ పోలింగ్ బూత్ లో వైఎస్ షర్మిల తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఫోటోకు ఫోజ్ ఇస్తున్నటువంటి విజువల్స్ మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక ఎన్నికల భారతంలో 10 రాష్ట్రాలకు సంబంధించి 96 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఇందులో 2019 పోల్ పర్సెంటేజ్ గనక మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, లద్దాఖ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి పోల్ పర్సెంటేజ్, అదేవిధంగా ప్రస్తుతం 2024 ఈ 2 గంటల్లో పోలింగ్ పర్సెంటేజ్ గనక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఏపీలో గనక చూసినట్లయితే మొత్తం 25 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ 25 లోక్సభ స్థానాలకు సంబంధించి 454 మంది పోటీ పడుతున్నారు. గత టర్మ్ లో గనక 2019లో మనం చూస్తే ఇక్కడ 79.74% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇప్పుడు ఈ 2 గంటల టైంలో 9.05% పోలింగ్ నమోదైంది. తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు గాను 2019లో 62.77% పర్సెంటేజ్ నమోదైతే ఈ 2 గంటల టైంలో 9.51% నమోదైంది. యూపీ విషయానికి వస్తే యూపీలో మొత్తం 13 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఈ 13 స్థానాల్లో 130 మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈ 2 గంటల టైంలో 11.67% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మహారాష్ట్ర విషయానికి వద్దాం. ఇక్కడ 11 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఈ 2 గంటల టైంలో 6.45% నమోదైంది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో లోక్సభ స్థానాలకు సంబంధించి 71.20% ఈ టర్మ్ లో ఈ 4th ఫేజ్ లో గనక నమోదైతే మధ్యప్రదేశ్ కు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ 8 లోక్సభ స్థానాలకు సంబంధించి 74 మంది పోటీ పడుతున్నారు. 15% ఈ 2 గంటల టైంలో పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. ఇక ఓవరాల్ గా 10 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ ఈ ఓవరాల్ గా గనక మనం చూసుకున్నట్లయితే సుమారు రమారమి ఈ అన్ని రాష్ట్రాల్లో కలిపి 13% ఉదయం ఈ 2 గంటల టైంలో రిలీజ్ అయిన లెక్క ప్రకారం పోలింగ్ పర్సెంటేజ్ 2024 2019 కన్నా కూడా ఇప్పుడు మెరుగ్గానే ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఏపీ అండ్ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపులు, చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయింపు అయితే కాస్త ఇబ్బందికరంగా ఉండే, బట్ టెక్నికల్ టీం వీలైనంత త్వరగా వాటిని రెక్టిఫై చేసి యథావిధిగా పోలింగ్ కొనసాగే విధంగా చేస్తోంది. అండ్ ఆ తర్వాత అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కొన్ని చోట్ల ఓటర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ముఖ్యంగా